దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని పలుకుడని వారితో చెప్పెను. ఇక్కడ యేసుప్రభు వారు శిష్యులు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి శిష్యులను చూసి ప్రార్థించటం మాకు నేర్పించమని అడుగుతున్నారు. అయితే ఇలా ప్రార్థించటం మాకు నేర్పించమని ఇలా అడుగుతున్నారు అంటే యేసుప్రభు వారు ఎంత ప్రార్థన చేశారో ఆ ప్రార్థనని వదలకుండా వాడుకగా యేసుప్రభు వారు ఎలా అయితే అనుసరించారో అలానే ప్రార్థన గురించి వాళ్ళకి తెలిసింది ఎంత తక్కువ శిష్యులు అర్థం చేసుకున్నారు, గ్రహించారు కాబట్టి యేసుప్రభు వారిని ఇలా అడుగుతున్నారు, ప్రార్థన చేయటం మాకు నేర్పించు అని. అంటే ప్రార్థనా జీవితం ఎంత విలువైనది అనే విషయాన్ని వాళ్ళు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అనే ఆసక్తిని కనపరిచారు. అయితే మనం చేసిన ప్రార్థనకి యేసుప్రభు వారు నేర్పించే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. మనమైతే మన కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని అని మనం ఇలా మొదలు పెడతాం ప్రార్థన చేయాలి అంటే. కానీ ప్రభువారు నేర్పిన ప్రార్థన అలా కాకుండా ముందు లోకం గురించి, తర్వాత మన వ్యక్తిగత అవసరాలను గురించి అడగాలి అనే విధంగా యేసుప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉంటారు. మాకు ప్రార్థన చేయటం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినపడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన: దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని దీవించు. ఎక్కడో ఒక మూలన ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో. ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేసామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తర్వాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకొని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తర్వాత నా కోసం ఒక చిన్న రొట్టె ముక్క నిమ్మని అడగమంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తర్వాత ఆయన మనల్ని ఏదైనా అడగటానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరో తాకలేరు. క్రీస్తుకు సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని, మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతనేనని మనం నేర్చుకునేదాకా ఇంతే. ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి: నా హృదయమే నా ఆల్బం, తుఫాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం, యేసు పేరు దానిపై రాయాలి. ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి, సౌందర్య లోకాల్ని వీక్షించాలి. ఇదే నా ప్రియమైన కోరిక. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనము. మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తర్వాత ఆలోచించి తెలుసుకున్నది కాదు, క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము ప్రార్థించమంటే మా ప్రార్థనలో నా తండ్రి ముందుగా మా గురించి, మా కుటుంబాల గురించి మేము ప్రార్థన చేసుకుంటామేమో, తర్వాత మా దేశం గురించి, మా ఊరిని గురించి, మా సంఘాన్ని గురించి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటామేమో. కానీ తండ్రి ప్రభువా, మీరైతే ముందుగా మొదటిగా ఈ లోకం గురించి, అలానే ప్రపంచం గురించి, నాయనా ప్రభువా, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ఈ విధంగా ప్రార్థించమని అయ్యా మీరు శిష్యులకు నేర్పించారు ప్రభువా. అలానే మాకును నేర్పించారు తండ్రి. మా కోసం ఒక చిన్న రొట్టె ముక్కనివ్వమని చివరిలో అడుగుతూ మీరు చూపించారు తండ్రి. అలానే మీరు ఎంతగా ప్రార్థన అవసరత
ఎంత ఉందో నాయన ప్రభా మీరు ప్రార్థించి మొదటగా మాకందరికీ చూపించారు ప్రభా. అటు మాదిరిని నాయన ప్రభా మేము అనుసరించటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా సహాయం చేయండి. మాకు ప్రార్థన యొక్క అవసరతను మేము గ్రహించటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా మా అవసరాల కంటే కూడా ముందుగా నా తండ్రి నాయన ప్రభా ఈ ప్రపంచాన్ని గురించి నాయన లోకాన్ని గురించి అలానే నా తండ్రి ప్రతి వ్యక్తి గురించి ప్రతి జాతిని గురించి నాయన ప్రభా మీ సంకల్పం గురించి మేము ప్రార్థించటానికి మాకు కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి మీ సన్నిధి చేత మమ్మల్ని నింపండి, నడిపించండి ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామానికే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.